హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఇంట్లోనే స్పైసీగా మిక్చర్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన మిక్చర్ మనకు సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. మనం సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే ఈజీగా మిక్చర్ని రెడీ చేసేసుకోవచ్చు. మనకు మిక్చర్ సాఫ్ట్గా రావాలి అన్నా క్రిస్పీగా రావాలి అన్నా ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన మిక్చర్ మనకు ముట్టుకుంటే విరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. ముందుగా కలపడానికి వీలుగా ఉండేలాగా ఒక బౌల్ని తీసుకోవాలి. ఆ బౌల్లోకి నేను ఈ కప్పుతో 4 కప్పుల వరకు శనగపిండిని తీసుకుంటున్నానండి. శనగపిండితో చేస్తేనే చాలా బాగుంటుంది. 4 కప్పుల శనగపిండికి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలండి. మనకి ఇలా 4 కప్పుల శనగపిండిని తీసుకొని 2 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటే మనకు మిక్చర్ సాఫ్ట్గా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తుంది. ఈ విధంగా పిండిని తీసేసుకొని ఆ తర్వాత వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ కారం, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి. ముందుగా కొంచెం వేసుకొని ఆ తర్వాత మళ్ళీ కావాలి అంటే వేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, స్పూన్ వామని దంచి వేసుకోవాలండి. ఎందుకంటే మనం అలాగే వేసామంటే మురుకుల మిషన్లో నుండి బయటికి రాకుండా ఉంటుంది. అందుకే మనం ఇలా దంచి వామని 1 స్పూన్ తీసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ ఇంగువని వేసుకుంటే మనకు క్రిస్పీగా చాలా బాగుంటుంది. అలాగే వేడి చేసిన ఆయిల్ని మాత్రమే వాడాలండి. మనం వేడి చేసిన ఆయిల్ని వాడితే మనకు సాఫ్ట్గా ఉంటుంది. ఒక గోరువెచ్చగా వేడి చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఇవి బాగా కలిసేలాగా చేతితో నలుపుతూ కలుపుకోవాలి. ఎందుకంటే మనం ముందే వాటర్ వేసామంటే మనం వేసుకున్న మసాలాలు అక్కడక్కడ ఉండిపోతాయండి. అలా ఉండకూడదు అంటే మనం ముందుగా ఇలా పిండిని ఒకసారి బాగా చేతితోని కలుపుకొని ఆ తర్వాత వేడిగా ఉన్న వాటర్ని మాత్రమే వేసుకోవాలి. మనకు వేడిగా ఉన్న వాటర్ని వేసుకుంటే మిక్చర్ కోసం చేస్తున్న కారపూస సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా వాటర్ని కొన్ని వేసుకుంటూ పిండి ముద్దలాగా అయ్యే వరకు తడుపుకోవాలి. వేడి వాటర్ని వేస్తాం కదండి, చెయ్యి పెట్టకుండా ఈ విధంగా స్పూన్తో కలుపుకున్నామంటే ఈజీగా కలిసిపోతుంది. కొద్దిసేపు కలిపిన తర్వాత మనం ఈ పిండిని ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. మనకు ఈ పిండి సాఫ్ట్గా ఉండాలండి. మనకు పిండి గట్టిగా తడుపుకున్నామంటే కారపూస గట్టిగా వస్తుంది. ఇలా లూజ్గా సాఫ్ట్గా ఉంటేనే మనకు కారపూస కరెక్ట్గా వస్తుంది. ఇలా గరిటెతో కలిపేసుకొని ఆ తర్వాత చేయితో బాగా కలుపుకోవాలి. మనకు ఈ పిండి చాలా స్టిక్కీగా ఉండాలండి. అలా స్టిక్కీగా ఉంటేనే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకు గట్టిగా అయిపోతుంది. మనకు ఎంత సాఫ్ట్గా పిండిని తడుపుకుంటే మనకు కారపూస అంత సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా పిండిని సాఫ్ట్గా స్టిక్కీ లాగా ఉండేలాగా తడుపుకోవాలి. ఇట్లా జిగురుగా కనిపిస్తుంది. మనకు శనగపిండి చాలా జిగురుగా ఉంటుందండి. మీకు ఒకవేళ ఇలా ముద్ద చేయడానికి సైడ్కి అనడానికి రాకపోతే చేతికి వాటర్ అంటుకొని ఈ విధంగా సైడ్కి అన్నారంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తడిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకు స్టిక్కీనెస్ పోయి కొంచెం గట్టిగా అవుతుంది. ఆ తర్వాత చూసారు కదా, మనకు 10 నిమిషాలు పక్కకు పెడితే కొంచెం పిండి గట్టిగా అయిపోతుంది. ఇలా గట్టిగైన పిండిని మనం ఇప్పుడు మురుకుల మిషన్లోకి పెట్టుకోవాలి. చూసారు కదా, మురుకుల మిషన్ని తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ప్రతిసారి ఆయిల్ని అప్లై చేయాల్సిన అవసరం ఉండదండి. ఫస్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా ఆయిల్ని మొత్తం అప్లై చేసేసుకొని ఎంత పిండి పడుతుందో అంత పిండిని ఈ మురుకుల మిషన్లోకి పెట్టేసుకొని మనం కారపూసని రెడీ చేసుకోవాలి. మనం వీటిని చేతికి ఆయిల్ని అంటుకుంటూ మనకు కావలసిన సైజు పిండిని తీసుకొని ఈ మురుకుల మిషన్లో పెట్టుకోవాలి. కారపూసని చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే మిక్చర్ రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఫుల్గా పెట్టేసుకొని మూతతో కవర్ చేసుకొని మనం ఇప్పుడు కారపూసని వేసుకుందాం. మనం ఈ కారపూసని డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఆయిల్లో వేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఇలా ఏదైనా స్టెయినర్ పైన ఆయిల్ని అప్లై చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా రౌండ్గా ఉన్న దానిపైన వేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. ఆయిల్లో వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీనిపైన ఒకసారి ఆయిల్ని అప్లై చేసేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని ఇలా సన్నగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న కారపూసని మనకు ఆయిల్లో వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాతే
మనం ఈ కారపూసని ఫ్రై చేసుకోవాలి. వేడి ఎక్కక ముందే వేసామంటే సరిగ్గా ఫ్రై అవ్వదండి. మనకు ఆయిల్ వేడెక్కిందా లేదా తెలుసుకోవడం కోసం కొంచెం పిండిని ఇలా వేసేసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత మనం చేసుకున్న కారపూసని వేసుకోవాలి. కారపూస వేసిన వెంటనే పైకి వస్తేనే ఆయిల్ వేడెక్కినట్టండి, లేదంటే కొద్దిసేపు ఆగి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. మనం ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే ఈజీగా ఆయిల్లోకి పడిపోతుంది. ఆయిల్ వేడెక్కింది అంటే మన కారపూస వేసిన వెంటనే ఇలా పైకి వచ్చేస్తుంది. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మన కారపూస ఈజీగా ఫ్రై అయిపోతుందండి, త్వరగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. మనము ఈ విధంగా చేసుకోవచ్చు, లేదా మనం ఇలా డైరెక్ట్గా ఆయిల్లో కూడా మనకు నచ్చిన షేప్లో మనం వేసుకోవచ్చు. మనకు ఈ కారపూస ఈజీగా కాలిపోతుందండి. మనం సన్నగా వేసుకుంటాం కదా, మరి తిక్కు లేయర్ వేయకుండా ఇలా 1 లేయర్ మాత్రమే వేసుకుంటే మన కారపూస ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకు ఈ కారపూస క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇలా మిగతా కారపూసని మొత్తం చేసేసుకొని ఈ కారపూసల్లోకి కావలసిన పల్లీలని ఫ్రై చేసుకుందాం. కారపూస చేసుకున్న ఆయిల్లోనే 1 కప్పు వరకు పల్లీలని వేసుకొని ఈ పల్లీని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు మిక్చర్లో పల్లీ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుందండి. మీకు పల్లీ ఇంకా ఎక్కువ కావాలి అంటే 1.5 కప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనకు పల్లీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టుకోండి. చూసారు కదా, పల్లి మనకు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లి కరెక్ట్గా వేగితేనే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక వెల్లిగడ్డని తీసుకొని పొట్టు తీయకుండా అలాగే కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొట్టుతో పాటు ఫ్రై చేసుకుంటేనే మనకు మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అలాగే ఈ వెల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1 కప్పు వరకు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులో వాటర్ తడి లేకుండా చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెల్లిపాయలని కరివేపాకుని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వెల్లిపాయ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలోకి తీసి పెట్టుకోవాలి. మిక్చర్లో ఇలా అన్ని ఫ్రై చేసి వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చేసిన మిక్చర్ మనకు బయట షాప్లో దొరికిన మిక్చర్ లాగే ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని ఒకసారి కలిపేసుకొని 1 కప్పు వరకు పుట్నాల పప్పుని ఫ్రై చేయకుండా డైరెక్ట్గా అలాగే వేసుకోవాలి. ఆ తర్వాత వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం ఇంతకుముందు పిండిలో వేసాం కదండి, అందుకే చూసి కొంచెం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారంని కూడా వేసుకొని కలుపుకోవాలి. వీటితో పాటుగా చాట్ మసాలాని కూడా వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మిక్చర్లోకి వేసుకుంటే మనకు టేస్టీగా ఉండే స్పైసీ మిక్చర్ రెడీ అయిపోతుంది. మనం చేసుకున్న ఈ కారపూస ఎంత సాఫ్ట్గా ఉంటుందో చూడండి. మనం ఇలా నలపగానే అలా విరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా కారపూసని మొత్తం నలిపేసుకొని పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా చేసుకుంటేనే బాక్స్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమని మనం ఈ కారపూసని ఇలా మొత్తం నలిపేసుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసి ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఆ పోపును వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పల్లి పుట్నాల పప్పు ఈ మిక్చర్లో కలిసేలాగా బాగా కలుపుకుంటే మనకు టేస్టీగా ఉండే మిక్చర్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే ఈజీగా స్పైసీగా ఉండే మిక్చర్ని రెడీ చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.